వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్‌గా ఇది సీజన్. నేరేడి పండ్ల సీజను. నేరేడి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివని చెప్తూ ఉంటారు. ఇవి తీసుకుంటే గనక కిడ్నీలో స్టోన్స్ కూడా కరిగిపోతాయని చెప్తూ ఉంటారు. అంత పవర్‌ఫుల్ ఉన్న ఈ నేరేడి పండ్ల గురించి మనకు తెలియని విశేషాలేంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మి తల్లి. గురూజీ, మీరు వెజిటబుల్స్ గురించి, నేచురల్ వే ఆఫ్ లివింగ్ గురించి ఇలా చెప్తూ ఉంటారు. అయితే ఇది సీజన్, నేరేడు పండ్ల సీజన్. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చాలా మంచివి, ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. అసలేంటి గురువుగారు దీనిలో ఉన్న పోషక విలువలేంటి? ఎవరు తీసుకోవాలి? తీసుకుంటే ఆరోగ్య లాభాలేంటి? అంటే ప్రతీదీ కూడా మనకి సీజన్ ప్రకారం వచ్చేటువంటి ఫలాలు. అంటే ఫలాలలో రకాలుంటాయి. హ్మ్. అంటే పుష్పించి, పుష్పం తర్వాత వచ్చేటువంటి ఫలం. అది వృక్షానికి సంబంధించి. అంటే మనకి వృక్ష జాతులు చాలా రకాలుంటాయి. తీగ జాతి, వృక్ష జాతి, మూలాలతో సంబంధించినటువంటి ఇలా చాలా రకాలుంటాయి. అందులో మనకి ప్రధానంగా ఇది మనకి జ్యేష్ఠ మాసం. హ్మ్. మాసాలను ప్రధానంగా తీసుకుంటాం. ఆ మాసం యొక్క విశిష్టత, ఆ మాసంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వచ్చేటువంటి పదార్థాలు ఇవన్నీ. హ్మ్. ఔషధాలు. హ్మ్. పదార్థాలు కాదు, ఇవన్నీ ఔషధాలు. హ్మ్. ఎందుకంటే వీటిని మనం ఏమి ప్రాసెస్ చేయం. హ్మ్. వండితే ఆహారం అవుతుంది, వండకపోతే ఔషధంగా ఉంటుంది. ఇది మనకి ఔషధ విలువలు కలిగినటువంటి హ్మ్. అత్యుత్తమమైన హ్మ్. ప్రకృతి మనకి ప్రసాదించినటువంటి వరం. హ్మ్. మీరు వేసుకున్నటువంటి కలర్ హ్మ్. వైలెట్ కలర్. హ్మ్. దాంట్లో ఎక్కువగా వైలెట్ ఉంది. హుహు. ఈ ఉదారంగు మనకి సహస్రార చక్రాన్ని ఇండికేట్ చేస్తుంది. హ్మ్. మన శరీరంలో 7 చక్రాలు, 7 వర్ణాలను కలిగి ఉంటాయి. హ్మ్. మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు. అంటే సహస్రారం పైన కూడా ఒక కలర్ ఉంటుంది. అది ఇన్ఫ్రారెడ్, ఇన్ఫ్రారెడ్, అల్ట్రా వైలెట్. హ్మ్. అల్ట్రా వైలెట్ అంటే కనిపించని ఉదారం. ఇది కనిపించేటువంటి ఉదారం. సహస్రార చక్రం అంటే దైవీకమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది. హ్మ్. దీనికి ప్రధానమైనటువంటి గుణం అంటే మనం తీసుకునే ప్రతి పదార్థానికి ఉండవలసిన గుణం ఏంటంటే రుచి లక్షణంగా ఉంటుంది. హ్మ్. మామిడి పళ్ళు ఏ రుచిలో ఉంటాయి? తీయగా ఉంటాయి. మామిడి పళ్ళు తియ్యగా ఉంటాయి. హ్మ్. దానికి మనకి జ్యేష్ఠ మాసానికి ముందొస్తుంది. హ్మ్. ఇప్పుడు ఈ జ్యేష్ఠ మాసంలో నేరేడు పళ్ళు ఏ రుచిలో ఉంటాయి? కాస్త వగరుగా. వగరుగా, హ్మ్. తీపిగా ఉంటాయి. కొంచెం తీపిగా. కొంచెం హ్మ్. తియ్యగా ఉంటాయి. వగరుగా ఉంటాయి. అంటే సరిగ్గా పక్వానికి వచ్చినటువంటి హ్మ్. పండు ఏదైనా సరే తన తత్వాన్ని పూర్తిగా చింతపండు హ్మ్. ఏ రుచిలో ఉంటుంది? పుల్లగా ఉంటుంది. ఆ! పరిపూర్ణమైనటువంటి పులుపది. ఆ! ఆ పులుపులో పరిపూర్ణమైనటువంటి. హ్మ్. మామిడి పండు తియ్యగా ఉంటుంది. హ్మ్. అంటే ఆ ఋతువుకు తగ్గట్టుగా కాలంలో వస్తున్నటువంటి సూర్య కిరణాలని ఆవాసాలుగా చేసుకొని మనకి అవి అందిస్తూ ఉంటాయి. హ్మ్. ఇందులో ప్రధానంగా మనకి నేరేడు పండు అనగానే మనం తెలుసో తెలియకో వ్యర్థ పదార్థాలు మనం తీసుకునే ఆహారంలో తీసుకునేటువంటి దాంట్లో కరగనివి, అరగనివి ఏమన్నా ఉంటే వాటిని ఎలిమినేట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంత పవర్‌ఫుల్. చాలా పవర్‌ఫుల్. హ్మ్. ఇది అద్భుతమైనటువంటి హ్మ్. డివైన్ ఎనర్జీని కలిగి ఉంటుంది. హ్మ్. ఇందులో ఈ జ్యేష్ఠ మాసానికి మనకి బుధుడు అధిపతి. హ్మ్. బుధుడు నాడీ మండలం మీద పనిచేస్తుంది. హ్మ్. అలాగే మన శరీరంలో విచక్షణని గుర్తిస్తుంది. అంటే వ్యర్థం అని తెలిస్తే కదా బయటికి గెంటగలిగేది. హ్మ్. ఇది సహస్రార చక్రం. ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం కూడా ఈ ఊదా రంగుతోనే అనుసంధానమై ఉంటుంది. ఇక్కడ విశుద్ధి బ్లూ కలర్‌లో ఉంటుంది. హ్మ్. బ్లూ అభివృద్ధి చెంది భావన అభివృద్ధి చెంది దైవీకంగా మారుతుంది. హ్మ్. ఆ దైవత్వం డివినిటీ కలిగినటువంటి అత్యుత్తమమైనటువంటి పదార్థాలలో నేరేడు పండుగగా మనం తీసుకుంటాం. అంటే చిన్న చిన్న ఎంటుకలు మనకు హ్మ్. తెలియకుండానే ఆ! ఇవి మనలో మనకు ప్రవేశిస్తుంటాయి. వీటిల్ని పూర్తిగా సమూలంగా తొలగించేటువంటి శక్తి నేరేడు పండ్లకి ఉంది. హ్మ్. ఆ రుచికి ఉంది. రుచి ప్రధానం. హ్మ్. అంటే కేవలం ఒక నేరేడు పండు సంవత్సరం అంతా ఎదురు చూడక్కర్లేదు. ఆ వగరు అనే రుచి మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇదే రంగులో ఉండేటువంటి ఇంకొక పదార్థం ఉంది. మీరు గుర్తించారా ఎప్పుడైనా? అంటే పుష్పంగా ఉన్నప్పుడు ఆ రంగు ఉంటుంది. ఫలంగా మారినప్పుడు రంగు మారుతుంది. అమ్మో! వగరుని కలిగి ఉంటుంది. హ్మ్. అరటిపండు. హ్మ్. అరటి పువ్వు ఆ! వంగపూ రంగులో ఉంటుంది. హ్మ్. అంటే దానికి కూడా మన శరీరంలో వ్యర్థాలని విసర్జింపచేసే శక్తి ఉంది. వగరు రుచి మన శరీరానికి మేలు చేస్తుంది. ఎక్స్టర్నల్ బ్లీడింగ్స్ అవుతూ ఉంటాయి కదా! హ్మ్. హ్మ్. ఇంటర్నల్‌గా బ్లీడింగ్స్ అవుతుంటాయి. హ్మ్. వాటిని ఆపడానికి ఈ వగరు రుచి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే. నేరేడు పండ్లకి అంత శక్తి. హ్మ్. సీజనల్‌గా వచ్చే ప్రకృతిలో లభించేటువంటి ప్రతి పదార్థము కూడా హ్మ్. మనకి ఆరోగ్యదాయిని. హ్మ్. అయితే ఈ నేరేడు పండ్లలో ఆ సీడ్స్‌ని కూడా తీసుకుంటే, ఆ పౌడర్ తీసుకుంటే డయాబెటిస్ తగ్గుతదని చెప్తారు కదా గురూజీ? అదే అంటే అసలు ముందు ఫస్టు హ్మ్.
ఆ రుగ్మత ఉమ్, మనకి డయాబెటీస్ అనేటువంటి మహమ్మారి మనకి ఎందుకు వచ్చింది? ఉమ్, అరుగుదల వ్యవస్థ చెడిపోవడం వల్ల వచ్చింది. అరుగుదల వ్యవస్థ ఎందుకు చెడిపోయింది అంటే ఉమ్, మన రక్తం కలుషితంగా ఉంది కాబట్టి అరుగుదల వ్యవస్థ చెడిపోయింది. ఉమ్, ఈ రక్తాన్ని శుభ్రం చేసే ప్రక్రియలో ఉమ్, అంటే భౌతికంగా కనిపించేటి వ్యర్థాలు అంటే ఎంట్రుకలు గాని, అన్‌వాంటెడ్ మెటీరియల్ లోపల ఉమ్, ఉంటే ఇవి ఎలిమినేట్ చేస్తాయి. ఉమ్, నేరేడు పళ్ళు తిన్న ఉమ్, వెంటనే 2, ఉమ్, 3 రోజుల్లో మనకి విసర్జింపదు. ఇక రక్తాన్ని శుభ్రం చేసే ప్రక్రియకి వెళ్ళినప్పుడు నేరేడు గింజ ఉమ్. అద్భుతంగా ఉపయోగపడుతుంది. రక్త దాని శుద్ధి. రక్త శుద్ధికి. ఉమ్, అంటే క్లెన్జింగ్ ప్రాసెస్సే మన శరీరంలో జరగాల్సింది. నేను రీసెంట్‌గా గాల్ బ్లాడరు, ప్యాంక్రియాసు, ప్రోస్ట్రేటు, కిడ్నీ ఇన్ఫెక్టెడ్ వీటిల్ని అంతర్గతంగా ఉన్న అవయవాల్ని శుద్ధి చేయటం కోసం ఒక ప్రక్రియ చేయడం జరిగింది. 21 రోజులు మీ శరీరంలో వ్యర్థాలు విసర్జించి నో పస్ సెల్స్ పూర్తిగా ఎలిమినేట్ చేసి అంటే మనం తీసుకునేటువంటి ప్రకృతి సహజంగా తీసుకునేటువంటి ఔషధాలు ఉమ్, అంటే ప్రాసెస్ చెయ్యని పదార్థాలు, వండని పదార్థాలు ఆరోగ్యానికి అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. ఉమ్, ఇదంతా మనం శుద్ధి ప్రక్రియే. తర్వాత పోషక ప్రక్రియ. ఉమ్, శుద్ధి అయిన తర్వాత పోషకాలుగా అవి మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. ఉమ్, అందులో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే శుద్ధి ప్రక్రియ. ఉమ్, ఇక్కడ నుంచి అంటే మనకి రోజులు మారుతూ ఉంటాయి. మనకి అంటే జ్యేష్ఠం తర్వాత ఆషాఢం, ఆషాఢం తర్వాత శ్రావణం, శ్రావణం తర్వాత భాద్రపదం. ఇలా మాసాలు మారే కొద్దీ మనం తీసుకునేటువంటి పదార్థాలు మనకి మన శరీరాన్ని సంసిద్ధం చేసుకోవడానికి అనువుగా మార్చుకుంటూ ఉంటే దానికి తగ్గట్టుగానే మనకు వచ్చేటువంటి ఫ్రూట్స్ yes. భగవంతుడు ప్రసాదించుడు. ఇది వృక్షజాతి. ఉమ్, చెట్టు పొడుగుగా బలంగా పెరుగుతుంది, పుష్పిస్తుంది, పుష్పం పండుగా మారుతుంది. మీకు ఉమ్, నేరేడు పళ్ళు పుష్పంతోటే వస్తాయి. ఉమ్, అంటే పుష్ప ఫలం. కొన్ని తీగ జాతి ఉంటాయి. ఉమ్, తీగ, పుష్పము, ఫలము. అంటే వాటికి ఉన్నటువంటి లక్షణాలను బట్టి వాటి గుణాలు మారుతూ ఉంటాయి. అది ప్రకృతి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం. ఇవి అందరూ ఎంత తీసుకోవాలి అంటే మీ బరువుకి ఒక 3 వంతులు అంటే ఒక వంతు తీసుకోవాలి. అంటే నేను ఒక 70 కేజీలు ఉన్నాను. అంటే నేను ఎన్ని తినాలంటే ఈ సీజన్‌లో సుమారు ఒక కనీసం అంటే నెల 30 రోజులు, 40 రోజులు వస్తాయి. రోజు తినడం వల్ల ఉమ్, మనకు అవి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఏదో 2 పళ్ళు నోట్లేసుకుంటే కాదు. ఉమ్, గుప్పెడు గుప్పెడు తినాలి. ప్రతిరోజు మీ గుప్పెడకి ఎన్ని వస్తే వస్తాయో అన్ని గుప్పెళ్ళు తినాలి. ఉమ్, ఇది మనకి భగవంతుడిచ్చినటువంటి వరం. వేదం చెప్పబడినటువంటి వరం. ఉమ్. చక్కగా చెప్పారు గురూజీ. వెజిటేబుల్స్ వాటిలో ప్రాణశక్తి ఉంటుంది. అవి మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలకు దేన్ని వాడుకోవాలి అనేది మీరు చాలా చక్కగా చెప్తూ ఉంటారు. అంతేకాదు నేచురల్ వే ఆఫ్ లివింగ్, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, జబ్బులు రాకుండా ఇలా చెప్తూ ఉంటారు. ఇక సీజన్ వారీగా వచ్చే ఈ నేరేడు పండ్ల గురించి చాలా చక్కగా చెప్పారు గురూజీ. అందరూ తీసుకోవాలని కోరుకుందాం. ఏదైనా వ్యర్థాలు ఉంటే కనుక టాక్సిటీ అనేది వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే కనుక ఇలాంటివి తీసుకోవాలి. రాళ్ళనైనా కరిగిస్తాయని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ సీజన్‌లో దీన్ని తీసుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. సూర్యోస్మితలే.